అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మరి 1925 డిసెంబర్ 26వ తేదీ కాన్పూర్లో ఏర్పాటు చేసిన పార్టీ రేపు సంవత్సరం డిసెంబర్ 26 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ముగింపు సభ ఖమ్మంలో పెద్ద ఎత్తున ర్యాలీగా బహిరంగ సభ అక్కడ జరుగుతుంది. మరి గతంలో స్వాతంత్రం రాకముందు ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిమాండ్ చేసి తీర్మానం చేసింది ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజాభరణాల రద్దు కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, అదేవిధంగా భూ సంస్కరణ కోసం, వీటన్నింటినీ కూడా మరి అనేక సంస్కరణల కోసం కమ్యూనిస్ట్ పార్టీ చంద్ర రాజేశ్వరరావు గారు అగ్రనాయకుల నాయకత్వంలో దేశవ్యాప్తంగా ల్యాండ్ గ్రాబింగ్ మూవ్మెంట్, భూమి ఆక్రమణ పోరాటం జరిపి లక్షలాది ఎకరాల భూములు పంచిన చరిత్ర ఈ దేశంలో ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. నైజాం నవాబ్ సర్కారు మరి నీ బాధ్యత ద్వారా నీ కాలు ముక్తాలనే పరిస్థితుల్లో అక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని జరిపి మరి అక్కడ మరి 3,400 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాణాలు బలిదానం చేసి 10,000 గ్రామాలు విముక్తి చేసి 10 లక్షల ఎకరాలు పంచిన చరిత్ర ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ రోజు కూడా కేంద్రంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న మరి రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మన దేశ ఐక్యత కోసం, అదేవిధంగా సమైక్యత కోసం, లౌకిక విధానం వీటన్నిటికీ తూర్పులు పొడిచే పద్ధతుల్లోన ఈరోజు మత రాజకీయాలు నడుపుతుంది. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు వామపక్షాలే కాకుండా ఇతర ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా కలుపుకొని ఈ బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు పేద ప్రజలకి చెందాల్సిన సంపదని కేవలం కోటీశ్వరులకి దోచిపెడుతున్నారు. వీటన్నిటి వ్యతిరేకంగా ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సంవత్సరం పొడుతా శ్రామిక వర్గ ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ముఖ్యంగా ఈ దేశం మరి ప్రజలందరూ కూడా 160% మంది రైతులు, వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ రోజు వ్యవసాయం చేసే రైతులందరూ కూడా అప్పుల పాలైనారు. అందుకోసం రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ మరి వాళ్ళు సూచించిన ప్రకారం రైతులకు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయాలా, అదేవిధంగా వాళ్ళకి గిట్టుబాటు ధర కోసం C2+50% అని చెప్పి ఆ తీరుని కూడా అమలు పరచాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. అదేవిధంగా కనీస మద్దతు ధర మరి మినిమం సపోర్ట్ ప్రైస్ దానికోసం చట్టం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజల్లో ప్రచారం చేసి ఇవి సాధించే వరకు మరి దీర్ఘకాలిక లక్ష్యమైన సమాజాన్ని స్థాపించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మేమంతా కూడా ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం. దీంట్లో ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.